పట్టుకునే వాళ్ళని వీళ్ళ పనులు ఎక్కడున్నారు? కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సిఐ తాడేపల్లికి పోయి నిందితుని పట్టుకున్నాడంట. ఏడైనా 5 పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే హుటాహుటిన ఏడున్నాడు రైడ్? బెంగళూరులో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా? ట్రైన్ ఎక్కే సినిమా ఏడని చూశారబ్బా? నెల్లూరులోనే చూస్తున్నాం. నారాయణ గారు విద్యా వ్యవస్థలోంచి వచ్చావు, ఉపాధ్యాయుడిగా వచ్చావు, వ్యవస్థను పెట్టావు. 8 నెలలు ఇంత దిగజారి ఎంతెంత రాత్రి నుంచి అయితే 40 lakhs, మొన్న 25 లక్షలు ఉండింది, స్టేక్ పెరిగింది, ఇప్పుడు 40 lakhs, 5 కోట్ల వర్కులు అంటున్నారు, 10 కోట్ల వర్కులు అంటున్నారు. మీకు ఏం కావాలంటున్నారు? కారెక్కండి. ఇంత డబ్బు 8 నెలలకి ఒక గిరిజనుల్ని మా పార్టీలో లేకపోయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అగ్రవర్ణాలకి, బీసీల్లో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు వస్తాయి. మన జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవకాశాలు ఉన్నాయి. కానీ ఎస్టీకి సంబంధించి మనకి ఎప్పుడూ గాంధీ పెద్ద పదవులు రావు, ఎమ్మెల్యేలు రావు, ఇటుపక్క ఎంపీలు రావు. ఎప్పుడో ఒక మేయర్ వస్తుంది, ఎప్పుడో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుంది. మేయర్కి ఎన్ని సంవత్సరాలకు వస్తుందో. ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఇది, నాకు 2 ఎస్టీ కార్పొరేటర్లు 2014లో ఆ రోజు అధికారంలో లేకపోయినా మాతో ఉన్నారు. అదే ఎస్టీ కార్పొరేటర్ 2019లో గెలిస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నెల్లూరులో యానాదులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, మనం యానాది ఈ కులానికి సంబంధించి వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాట కట్టుబడి మాతో ఉన్న కార్పొరేటర్లను కూడా ఉన్నా లేదు, మనం ఆ వర్గానికి మనకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు ఒక వ్యక్తిని చేయడం జరిగింది. ఈరోజు పార్టీ లేదన్నా కానీ ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, ఇంకొకరు ఈ పార్టీలో ఉండొచ్చు, ఆ పార్టీలో ఉండొచ్చు రాజకీయాలు. కానీ రాజకీయ వ్యవస్థలో ఒకరిని ఎదిగే అవకాశం వచ్చినప్పుడు 5 సంవత్సరాలు కూడా వాళ్ళని ఆ వర్గాన్ని కూర్చోబెట్టనీయకుండా 8 నెలల్లో మీరు అధికారంలో ఉన్నారు, మేయర్ కూర్చుంటే ఏముంది, దించితే మీకు ఏముంది, దానివల్ల నష్టమేముంది? ఆ సామాజిక వర్గానికి ఒక అవకాశం వచ్చింది, 5 సంవత్సరాలు ఉంచి వాళ్ళు కూడా 5 సంవత్సరాలు మాకు కూడా ఒక రాజ్యాధికారం వచ్చింది అని చెప్పుకునే అవకాశాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు? 8 నెలల వల్ల మీకు ఏమొస్తుంది? మీరు ఉంచినా మాకేం నష్టం లేదు, వైసీపీకి ఏం కాదు ఇక్కడ, ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ పవర్. వాళ్ళైనా మాకేమారు. కానీ ఒక పెద్ద సామాజిక వర్గం, యానాది సామాజిక వర్గానికి ఒక మంచి అవకాశం వచ్చింది, ఒక 5 సంవత్సరాలు ఉండే అవకాశం వస్తే మీరు ఒక మనిషికి డబ్బులు పెట్టలా, ఒక కార్పొరేటర్కి టికెట్ ఇవ్వాలా, కనీసం మీరు క్యాంపెయిన్ చేయాలా? మీకు ఏ సంబంధం లేదు. ఒక కార్పొరేటర్లో ఎవడో పొలం దున్ని మొత్తం వండుకొని మొత్తం పండించి అంతా తీసుకుని దాన్ని కొట్టేసినట్టు కొట్టేసుకొని అధికారాన్ని పెట్టుకొని దౌర్జన్యం చేసి లాక్కోపోయి దానికి సునకానందం పొందుతూ దాన్ని మళ్ళీ మేము లాక్కెళ్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుని సిగ్గు చేటైన కార్యక్రమం చేస్తున్నారే. నారాయణ గారిని అడుగుతా ఉన్నా, ఇదే మీ పెద్ద మనిషితనం సార్? మీ స్థాయి ఇంతకి దిగజార్చుకున్నారా మీరు? మాకేం నష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం పోయిందేం లేదు. ఇక్కడ మేము గెలిచినా ఒకటే, లేకపోయినా ఒకటే, మాకు నంబర్స్ లేవు. కానీ నెల్లూరు నగరంలో మీరు దిగజారిపోయినారు. మీ క్యారెక్టర్ మొత్తానికి నష్టపోతుంది ఎవరంటే ఇద్దరే, ఆర్థికంగాను పాపం డబ్బులు తీసి ఖర్చు పెట్టిన దానికిను, ఒరే వీళ్ళు పెద్ద మనుషులు అనుకున్నామే అని చెప్పి బజారు పడిన వాళ్ళు. కుర్రోళ్ళందరూ నాకు తెలిసి ఎంతో కొంత ప్యాకేజో రకరకాలు అసలు వాళ్ళు మెయిన్ వాళ్ళు ముట్టుకుంది. దళారీ వ్యవస్థ ఉంది, మళ్ళీ మేమున్నాం మేమే సెట్ చేస్తాం. ఆ దళారీ వ్యవస్థ బాగానే ఉంది, పుష్కలంగా ముట్టిందంట, వాళ్ళకి ముట్టిందంట, పాపం వాళ్ళకి బొక్క పేరు బొక్క. కాబట్టి ఒకటేమైతే మేము చెప్తా ఉన్నాం, మా 11 మంది ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మా కామాక్షి అమ్మ ఇంటికి కూడా పొద్దున్న నుంచి పాపం ఫోన్ మీద ఫోన్లు నానా. అసలు అన్నిటికన్నా దారుణమైనది ఏంటంటే, ఇది నారాయణ గారికి చెప్తా ఉన్నాను, పోలీస్ వ్యవస్థకి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నాను సార్. ఇది చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి ఏమైపోయింది బాధపడిపోతా ఉన్నాడు. రాజకీయాలలో ఇప్పుడు ఉన్నారు, కార్పొరేటర్ దాని జగన్ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు సార్? మీ భార్య మీద గంజాయి కేసు పెడతాం, నీ కూతురు మీద గంజాయి కేసు పెడతాం. అంటే ఇప్పుడు గంజాయి సీజన్ కదా నెల్లూరులో, సీజన్ ఇప్పుడు గంజాయి సూపర్ హిట్ ఏది నడుస్తుందంటే కేజీఎఫ్ లాగా గంజాయి నడుస్తుంది.
ఎవరైనా పట్టండి, గంజాయి కేసు మీ భార్య మీద గంజాయి కేసు కడతాం, నీ బిడ్డ మీద గంజాయి కేసు. అంటే పుట్టిన బిడ్డలు ఏం చేసినారా? మీరు ఏం చేసినారు ఆ కుటుంబానికి? మీరు టికెట్ ఇచ్చారా? మీరు డబ్బులు ఖర్చు పెట్టారా? ఏమి ఇచ్చారు? వాళ్ళ కుటుంబంలో గంజాయి అంత దిగజారి మాట్లాడుతున్నారంటేనే మీరెంత స్థాయికి దిగజారిపోయారో ఇంతకన్నా మేము చెప్పదలుచుకోలేదు. ఒకటైతే చెప్తా ఉన్నాం, నైతికంగా ఈరోజు మేము గెలిచాం నెల్లూరు నగరంలో, హ్యాపీగా ఉన్నాం. మేయర్ గెలుస్తుందా దించుతుందా మాకు నోవేర్ కన్సర్న్డ్. మా పార్టీ కాదు ఆమె, యాజ్ అన్ అపోజిషన్ పార్టీ మేము వెళ్ళాలనుకుంటే వెళ్తాం, నిరసన తెలిపాలంటే తెలుపుతాం, వస్తాం, అది వేరే సంబంధం. మా పార్టీలోకి రావాలనుకున్న వాళ్ళు వచ్చినా ఆహ్వానిస్తాం, తప్పదు, అది నిరంతర ప్రక్రియ. రాజకీయాలలో మేము అడుగుతాం ఎందుకురా నాయన అని. బాధపడిన వాళ్ళు, ఆడ ఉండలేని వాళ్ళు, ఇమ్మడలేని వాళ్ళు వస్తారు. పోలీసులకు కూడా సార్, ఆ గంజాయి వాళ్ళు మర్డర్స్లు వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని వదిలేసి వాకాడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి పోలీసుని బెదిరించి డెలివరీ సిస్టమ్ మానుకోండి. మీరు ఈ వదిలేసి ఈ మీద పడ్డారు కాబట్టే గంజాయి పెరుగుతోంది, మర్డర్లు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతూ ఉన్నాయి. ఒక పీఠం మీద మీరు పెట్టే పీఠం మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టే పీఠం మీద ఎట్లాంటి కుటుంబాన్ని పెడుతున్నారో ఒకసారి చూసుకోండి. అది సంకేతం ఏం పోతుందో చూసుకోండి. పొరపాట్లు మేము చేసి ఉండబట్టే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము సరిదిద్దుకొని మళ్ళీ అధికారంలోకి వస్తాం. ప్రజలు మాకు ఈరోజు మీరు చేసే తప్పులు మేము చేసిన తప్పులు ఓకే, మేము మంచి చేసామా చెడు చేసాము రైట్, ప్రజలు మాకు ఇచ్చారు, మేము ఫైట్ చేస్తాం. మీరు కూర్చోబెడుతున్న అభ్యర్థి ఎట్లాంటి అభ్యర్థులు, ఏం సంకేతాలు పంపిస్తున్నారు? ఓహో వీళ్ళ క్రైమ్ చేసినా వీళ్ళు పని చేసినా పైన ఉన్నారంటే మేము కూడా చేయొచ్చు అనేది కదా సంకేతాలు మీరు పంపిస్తూ ఉన్నారు. మా నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, జిల్లా అధ్యక్షుల వారి దగ్గర నుంచి, మా ఇన్ఛార్జీల దగ్గర నుంచి, మా కార్పొరేటర్లు అందరూ వాళ్ళకి నిజంగా చెప్తా ఉన్నాము, ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈరోజు ఉన్నారు. మా కార్యకర్తల నాయకులు భయపడేది లేదు. నైతికంగా జ్వరం పెట్టించామా లేదా అని నెల్లూరు నగర ప్రజలందరికీ తెలుసు. మాకేం ఇబ్బంది లేదని చెప్పి తెలియజేసుకుంటూ, నిన్న చేసిన చర్య నీచమైన చర్య స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి 100 మీటర్ల దూరంలో ఉండి కాపు కాసి దొంగ కేసులు అని చెప్పి ఏ విధంగా ఎత్తుకొచ్చారో, పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయకుండా ఎఫ్ఐఆర్ సాక్షాత్ ఒక డిఎస్పీ వచ్చి సిఐలు వచ్చి కేసు కట్టున్నాం 24 అవర్స్లో పెడతామని చెప్పి పెట్టకుండా ఎత్తుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నిన్న ఒక కేసు పెట్టారు, ఒక ఆయన పోయి ఏమని పెట్టారు, మాకంట ఫోన్ చేసి బెదిరిస్తున్నాం, ఫోన్ లిస్ట్ ఇప్పుడు మేము దీపిమంటారా? మా ఫోన్లలో ఎవరెవరు ఏం ఫోన్లు చేస్తున్నారో వాళ్ళని అనామకులు, కార్పొరేటర్ అనామకులు ఫోన్ చేసినారు. కొందరు హోదాలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిని నేను కూడా స్క్రీన్ షాట్లు తీసి చూపిమంటారా? ఏమేం భాష అంత ఆడ మనిషి అని చూడకుండా నీచమైన భాష మాట్లాడిన నికృష్టప యదవులు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. ఒక క్యారెక్టర్ లేని, సంస్కారం లేని, మహిళలను చూడకుండా ఫోన్ చేసి మాట్లాడే, ఒక ఏ స్థాయికి ఉన్న ఫోన్ ఎత్తాలంటేనే వాళ్ళు ఇట్లాంటి వాడా అని పరిస్థితికి మాట్లాడుతున్న దిగజారిన, సంస్కారం లేని ఒక యదవులు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేను చెప్పకూడదు. ఇదే గెలిచి ఏం ఆనందం, సునక ఆనందం. మాకేమైనా పోయిందుందే? మాకేమీ పోలే. మా 11 మంది మాతో అలాగే ఉన్నారు. ఇంకా ఉంటే ఒకరో ఇద్దరో మా పార్టీలో నచ్చి ఇంకా వస్తారు. మేమేం పోలే, మాకు నష్టం. పోయిందల్లా మీ ప్రజలకి మేము తెలియజేయాలనుకున్న మీ దుర్బుద్ధి, మీ క్యారెక్టర్, మీ చీప్ క్యారెక్టర్, మీ ధైర్య సాహసాలు, మీ వీరత్వం, మీ నాయకులు, మీ కార్పొరేటర్లకి మీ మీద ఉన్న నమ్మకం ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలియజేస్తాం. అలాగే ఈరోజు నిన్న రామకృష్ణారెడ్డి అన్న నెల్లూరు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి, ఓ 4 నెలల క్రితం ఒక మర్డర్ జరిగింది మాచర్ల నియోజకవర్గంలో వెడుదుర్తి మండలంలో గుండ్లపాడుకు సంబంధించి. వాళ్ళు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాలు, 40 years నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇరు వర్గాలు. ఆ ఇరు వర్గాలు కూడా సర్పంచ్ పదవి కోసం
కొట్లాడుకోవటం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం, ఎమ్మెల్యే గారు మధ్యస్థం చేయాలని ఆలోచన చేయటం, ఆ మధ్యస్థం వికటించటం, తర్వాత మర్డర్ చేయటం. వెంటనే ఆ రోజు ఎస్పీ గారు కూడా ఇది వాళ్ళ వర్గ పౌరు కక్షల వల్ల జరిగింది తప్ప ఎవరికి సంబంధం లేని స్టేట్మెంట్ కూడా ఇచ్చడం జరిగింది. కానీ వెంటనే తీసుకొచ్చి మాజీ ఎమ్మెల్యే పెద్దల రామకృష్ణారెడ్డి గారి మీద వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి ముద్దాయిగా చేర్చడం. చంపినోళ్ళు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు కానీ, చచ్చిపోయిన వాళ్ళు కోటేశ్వరరావు వాళ్ళు, చంపిన వాళ్ళు వెంకటరామయ్య కానీ, జమ్మిశెట్టి సీని కానీ, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అనాదిగా 40 సంవత్సరాల నుంచి, ఏదో 5 సంవత్సరాలు షిఫ్టుల్లా కాదు, 40 ఇయర్స్గా. చంపిన వాళ్ళు కారు వెనకాల ఎవరు స్టిక్కర్ ఉందిరా అంటే ఆ కారు ఎవరో పనిచేశారంటే స్థానిక ఎమ్మెల్యే జేబీఆర్ అని సింగల్ వేసుకున్న ఆ కారు. అన్నీ ఉన్నాయి స్పష్టంగా. తీసుకొచ్చి కేసు వచ్చి అన్నతమ్ముల మీద వాళ్ళ మీద కేసు పెట్టడం. 4 నెలలుగా దానికి ఎవరు వస్తారా వాదించారంటే సిద్ధార్థ్ లూత్రా వస్తాడు సుప్రీంకోర్టులో. పెద్ద పెద్ద లాయర్లు నింపుతారు. ఇంతకన్నా ఆఖరికి వాళ్ళ ప్రత్యక్ష సాక్షి వాళ్ళ అల్లుడే. ఆయనే చెప్పాడు ఇలా పలానా వాళ్ళు, వాళ్ళకి సంబంధం లేదు, దీన్ని కూడా చెప్పాడు. అయినా పక్కన పెట్టడం. ఈ విధంగా ఏదో ఒక రకంగా అణిచివేయాలి, ఏదో ఒక రకంగా పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళకి సంబంధించి జైల్లో పెట్టాలి, వాళ్ళని మాచర్లకు రానియకూడదు, ఆ ప్రాంతం అంతా అల్లకొల్లం చేయాలి, వాళ్ళని ఇబ్బందులు కూర్చేయాలి. ఇదే ఒక ఆలోచన తప్ప ఏదో రకంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలి. ఎన్ని రకాలుగా అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తే తెలుస్తూ ఉంది. ఈరోజు నిన్న తీసుకువచ్చి అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఈరోజు మీరు ఒకటి ఇచ్చారు, భగవంతుడు రేపు మీకు 2 వస్తాయి. మా కార్యకర్తలు రుణమో తీర్చుకుంటాం, మా కార్యకర్తలకు ఇచ్చింది కూడా వాళ్ళ రుణం కూడా తీర్చుకుంటాం. ఏం ఇబ్బంది పడలేదు. మాకేదైతే ఇస్తున్నారో అది కూడా మీకు 2 రుణంగానే మీకు వెనకొస్తుంది. సాయం చేస్తే 2 సాయం వస్తుంది, ఇంకోటి చేస్తే అది కూడా 2 వస్తుంది. ఏమీ భయపడాల్సిన అవసరం. అధికారులు ఉన్నంత మాత్రాన ఎవరూ కూడా మేమే శాశ్వతం, ఇంకా మేమే ఉంటాం అనుకుంటే తప్పకుండా వస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా, మా లీడర్కి ఇంకా 20 సంవత్సరాలు ఉందబ్బా. మా లీడర్ 52, పట్టుదలున్న వ్యక్తి, ఒక డిటర్మైన్డ్ లీడర్. ఈసారి కార్యకర్తల కోసం ఈ రోజున ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే వాళ్ళ రుణం తీర్చుకునే రోజు తప్పకుండా 3 సంవత్సరాల్లో ఉంది. తప్పకుండా ఎవరైతే ఈరోజు మేము జైలుకి వెళ్ళాలో, ఏందో జైల్లో పెట్టేస్తే వణికిపోతాం, జైల్లో పెట్టేస్తే భయపడిపోతాం, జైల్లో పెట్టేస్తే ప్యాంటులు తడిసిపోతాయి. ఎందుకు తడిసిపోతాయి? అమిత్ షా హోమ్ మినిస్టర్, ఆయన జైల్లో లేడా? ఇప్పుడు ముఖ్యమంత్రి లేడా? అక్కడున్న ముఖ్యమంత్రి లేడా? ఏమబ్బా, దానికి భయపడే వాళ్ళు ఎవరు లేరు. రేపటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ని నిన్నటి నుంచి హంట్ చేసే పని. ఒకరి పొద్దున్న ఒక ఆయన తీసుకొచ్చి ఎట్టైనా కేసు పెట్టు అని చెప్పి పాపం 2 గంటలు కుస్తీ పడ్డాడు. ఎప్పుడో రెడీ అయిపోయి ఉన్నాం. 60, 70, 80, 90 ఏమి ఇబ్బంది పడేవాళ్ళం కాదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎనీ టైం మేము రెడీ. దానికి ఎక్కడ తగ్గేది లేదు, తగ్గబోయేది లేదు. తప్పకుండా నెల్లూరు నగరంలో మీరు చేసిన అరాచకాలు కానీ, రాష్ట్రంలో కానీ, తప్పకుండా మాచర్లలో కానీ, పల్నాడులో కానీ, ఎక్కడైతే అన్ని దగ్గరలో కూడా మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. తప్పకుండా మీరు ఎంత హింస పెడితే అంత బలం ప్రజల్లో పెరుగుతుంది. పిన్నెల సోదరులకు కానీ, రామకృష్ణారెడ్డికి కానీ, వాళ్ళకి కూడా తాత్కాలికమైన ఇబ్బందులు పడుతున్నప్పటికీ బంతిని మీరు కింద కొడితే ఎంత పైకి వేగంగా వస్తాడో తప్పకుండా ఆ సోదరులు కూడా మళ్ళీ మాచర్ల నియోజకవర్గంలో జెండా ఎగిరే రోజు తొందరలోనే ఉంది, వస్తారు. అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ధైర్యంగా ఉందాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే కార్యకర్తలు ఏ విధంగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారో ధైర్యంగానే చూస్తూ ఉన్నాం. అందుకే కేసుల మీద కేసులు, రౌడీ షీట్ల మీద రౌడీ షీట్లు. పీడీ ఏదో బొబ్బా సీన్ అన్న, ఈయన రౌడీ షీటర్ అంటే ఈయనేం రౌడీ షీటరు? ఈయన రౌడీ షీటరు.
ఇట్లా ఏదో ఒక పెట్టేస్తే తడిపేసుకుంటాం. అసలు రౌడీ షీటర్ని, అసలు గంజాయి వాళ్ళని, అసలు మటర్స్ని, అసలు వ్యూహకర్తల్ని వాళ్ళు మాత్రం సమాజం మీద పడినా సరే పెద్ద మనుషులుగా జరుగుతుంటారు. భయపెట్టేవాడు అందరినీ నువ్వు రౌడీ, నువ్వు రౌడీ, నువ్వు రౌడీ. అందుకే నెల్లూరులో ఇలా జరుగుతుందని చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఉన్నా.